ప్రభునామంలో మీకందరికీ శుభములు తెలియపరుస్తున్నాం. ఈ పరిశుద్ధమైన దినములకి ప్రభు మనల్ని మనం తీసుకొచ్చాడు. అందుకొరకు దేవునికి ఎంతైనా వందనాలు చెల్లించి బద్దులం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, ఈ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా రక్షణకర్తవు నీవు, మా విమోచకుడు నీవు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఇంతవరకు భూమి మీద సజీవులుగా ఉంచి కాపాడి స్తుతిస్తున్నాం. గత వారం అంతా కాపాడారు. తిరిగి ఈ పరిశుద్ధమైన దినములకి మేము తీసుకొచ్చిన స్తుతిస్తున్నాం. మిమ్మల్ని ఆరాధించే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఆత్మతో సత్యంతో ఆరాధించాలని మీరు కోరినారు. అట్టివారు కావాలని మీరు ఆశించారు. అందుకొరకు స్తుతిస్తున్నాం. ఆ విధంగా మిమ్మల్ని సంతోషపరిచే ఆరాధన చేయడానికి మిమ్మల్ని సిద్ధపరచండి. అలాగూ మీ లేఖన భాగాలను మేము జ్ఞాపకం చేసుకొని తండ్రి, యోగ్యమైన రీతిలో మీ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి కూడా వీలు కలిగించమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను
యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. నాలో నవసించుమా దేవా, నాలో నవసించుమా, నాలో నవసించుమా దేవా, నాలో నవసించుమా. నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. మోసకరమైన నా హృదయ భారములు మోసితివా యేసయ్యా. మోసకరమైన నా హృదయ భారములు మోసితివా యేసయ్యా. మోక్ష మార్గమున నన్ను నడిపించగా, మోక్ష మార్గమున నన్ను నడిపించగా, నాలో నవసించుమా దేవా, నాలో నవసించుమా, నాలో నవసించుమా దేవా, నాలో నవసించుమా. నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. వ్యాధి కలిగిన నా హృదయ రోగములు బాపితివా యేసయ్యా. వ్యాధి కలిగిన నా హృదయ రోగములు బాపితివా యేసయ్యా. వాగ్దాన ఫలములు పొందుటకు, వాగ్దాన ఫలములు పొందుటకు, నాలో నవసించుమా దేవా,
దేవుని వాక్యం చదువుకుందాం. అది ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. కార్యారంభం కంటే కార్యాంతం మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, చదువుకున్న లేఖన భాగాల ద్వారా మమ్మల్ని దర్శించమని, మమ్మల్ని వెలిగించమని, నూతనపరచమని తండ్రి, మీ చిత్తం గ్రహించి అలాగ జీవించినట్లు మాకు సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగాన్ని మన వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. కార్య ప్రారంభం కంటే కార్య అంతం మేలు. చాలామంది పనులు మంచిగా ప్రారంభిస్తారు, కానీ ముగింపు సరిగా ఉండదు. అనేక మంది జీవితాలలో మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుని గ్రంథంలో కూడా దేవుడు కొంతమంది జీవితాలు ఈ విధంగా రాయించి పెట్టాడు. వారిలో కొంతమందిని మనము జ్ఞాపకం చేసుకుందాం. యోధరాజులు చాలామంది ఉన్నారు. యోధరాజుల్లో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. అందులో ఒక మంచి రాజుల గురించి మనం కొన్ని సంగతులు వినబోతున్నాం. ఆ రాజుగారి పేరు హిజ్కియా. వాళ్ళ తండ్రి అహాజు. అహాజు విగ్రహారాధికుడు, దేవునికి వ్యతిరేకి, దేవుని మందిరాన్ని మూసివేసినవాడు. అంతేకాదు, విగ్రహారాధన అధికంగా చేసినాడు. మందిరంలో ఉంచకూడనటువంటి విగ్రహాలన్నీ పెట్టాడు. మందిరంలో ఉండవలసిన ఉపకరణాలన్నీ తీసివేశాడు. ఆ పట్టణంలో కూడా చాలా చోట్ల మరి విగ్రహాలు నిలిపి మనుషులు దేవునికి వ్యతిరేకంగా జీవించేటట్టు చేశాడు. ఆయన గర్భంలో నుంచి జన్మించిన వాడు హిజ్కియా. హిజ్కియాని గురించి 3 భాగాల్లో మనం చదువుకోగలం. రాజుల గ్రంథం 20వ అధ్యాయం, అక్కడి నుంచి మనం కొన్ని విషయాలు చూడగలం. అలాగూ 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 29వ అధ్యాయం నుంచి మనం కొన్ని విషయాలు చూడగలం. అలాగూ ఆ దినాలలో, రాజుగారు ఉన్న దినాలలో ప్రవక్త అయిన యెషయా, ఆయన దినాలలో జరిగిన సంఘటన కాబట్టి మరి యెషయా గ్రంథం 37వ అధ్యాయంలో కూడా ఈ సంగతులు మనం చూడగలం. అయితే మనం క్లుప్తంగా అవన్నీ చెప్పుకోవాలంటే సమయం చాలదు కనుక కొన్ని విషయాలు మాత్రం మనం చెప్పుకుందాం. ఈ రాజు అయిన హిజ్కియా తండ్రి తను 25 సంవత్సరాల వయసులో సింహాసనం ఎక్కి 29 సంవత్సరాలు పరిపాలన చేశాడు. తన పరిపాలన కాలంలో మొట్టమొదటి తను చేసిన పని మందిరము తలుపులు తెరిచాడు, లేవీయుల్ని ఏర్పరిచినాడు, యాజకుల్ని ఏర్పరిచినాడు, లోపల మందిరాన్ని శుద్ధి చేయమన్నాడు, లోపల అన్నిటినీ తీసివేయమన్నాడు. చాలా మంచి పనులు చేశాడు. అంతేకాదు, ఒక కాలువ తవ్వి కాలువ తన పట్టణం లోపలికి వచ్చేటట్టు చేశాడు, నీటి ఎద్దడి లేకుండా చేశాడు, ప్రజలకు సౌకర్యాలు కల్పించాడు. చాలా చాలా మంచి పనులని ఎన్నో చేశాడు ఈయన. అయితే ఈ రాజుగారు కాలంలో ఒక విషయం జరిగింది. ఏంటంటే అషూర్ రాజు తన మీదకు యుద్ధానికి వచ్చాడు. ప్రారంభంలో ఈయన సంగతి చూస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథం మరి 29వ అధ్యాయం ప్రారంభంలో మనం కొన్ని విషయాలు చూస్తే ఆయన యథార్థవంతుడు అని మనం చదువుకుంటాం. యథార్థంగా ఉన్నాడు, దేవుణ్ణి ప్రేమించాడు, దేవుని విషయాల్లో చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు, ఆశ కలిగి ఉన్నాడు. చాలా మంచిదే కనుక చాలా చాలా మంచి పనులు చేశాడు. ఇప్పుడు తన మీదకి అషూర్ రాజు యుద్ధానికి రావడానికి వచ్చాడు. ఆ అషూర్ రాజు దగ్గర రబ్షాకే అనే సైన్యాధిపతి ఉన్నాడు. తను కూడా వచ్చాడు, తన ద్వారా పలికించాడు, మేము ఈ
పట్టణాన్ని ముట్టడి వేస్తున్నాము, మీరు ఎందుకు లోపల నీళ్లు లేక ఆహారం లేక ప్రాణాలు పోగొట్టుకుంటారు, మీరు నా మాట విని వస్తే మంచి దేశంలోకి తీసుకెళ్తాం అని ఎన్నెన్నో మంచి మాటలు చెప్తాడు. అంతేకాదు ఎన్నెన్నో దేశాలు జయించాను, వాళ్ళ దేవతలన్నీ నా చేతిలోంచి వాళ్ళ దేశాలని విడిపించినాయా? లేదు కదా. అలాగూ మీ దేవుడైన యెహోవా కూడా నా చేతిలో నుంచి మిమ్మల్ని తప్పించలేడు, రక్షించలేడు అని దేవుని మీద, రాజు మీద వ్యతిరేకమైన మాటలన్నీ మాట్లాడాడు. ఇవన్నీ క్లుప్తంగా చెప్పుకోవటం చాలా ఉన్నాయి, వివరంగా మనం చదువుకోవాలంటే. ఇలా మాట్లాడినప్పుడు అప్పుడు యెషయా ప్రవక్త దగ్గరకు మనుషులను పంపిస్తాడు. ఆయన దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు మరి యుద్ధానికి తను రాడు, బాణం కూడా ఇక్కడ వేయలేడు, తన సంగతి నేను చూసుకుంటాను, తన ముక్కుకు నేను గాలం తగిలించి తీసుకెళ్తాను అని చెప్పి ధైర్యపరుస్తాడు. అప్పుడు హిజ్కియా మందిరంలోకి వెళ్ళి కూడా ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనలని దేవుడు ఆలపిస్తాడు. కనుక ఈ విధంగా చూసినప్పుడు దేవుని మీద ఆధారపడేవాడు, ప్రార్థన చేసేవాడు. హిజ్కియాకి తెలుసు గతంలో రాజులు ఎలాగూ మరి అన్ని దేశాలను ఎట్ట పరిపాలన చేశారో, అన్ని దేశాలను ఎలాగో జయించారో, మరి రాజైన దావీదు కాలంలో కానీ, రాజైన సొలొమోను కాలంలో కానీ, మరి ఎక్కడ కానీ ఎవరు కానీ వ్యతిరేకులు లేకుండా వాళ్ళు ఆ విధంగా పరిపాలన చేశారు. బహుశా నేను అనుకుంటాను దావీదు అంతా బాగున్నాడు కానీ ఒక విషయంలో తప్పిపోయినాడు, నేను అలాగ తప్పు చేయను అనుకున్నాడు. సొలొమోను కూడా బాగున్నాడు, చివరిలో తప్పు చేశాడు కదా, నేను అలా చేయను అనుకున్నాడు. అంతే. అయితే తను ఈ విధంగా మాట్లాడినప్పుడు అలాగనే వెంటనే ఒక వదంతి విని తన దేశం వెళ్ళిపోతే తన దేవతను మొక్కుతుండగా ఒక దేవాలయంలో కొడుకులే తను చంపేస్తారు. అలాగూ అషూరు రాజు చనిపోతాడు. ఇప్పుడు రాజు అయిన హిజ్కియా విషయంలో ఏం జరిగిందంటే వీరికి ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి మరణకరమైన వ్యాధి. అంటే వీపున రాచపుండు పుట్టింది, అంటే క్యాన్సర్ లాంటి వ్యాధి. ఆ రోజుల్లో మందులు లేవు, ఎంతో ప్రయత్నం చేసి ఉంటాడు కానీ ఆ వ్యాధి బాగాల. అప్పుడు అటువంటి పరిస్థితుల్లో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడి నువ్వు వెళ్ళి నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పి పంపించాడు. నీవు మరణం అవుతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఆ మాట విని అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ మాట విని అవును కదా మరణం అవుతాను అన్నాడు కదా, నేను చనిపోతే దేవుని దగ్గరకు పోతాను కదా అని ఆలోచన రాలేదు. కానీ దుఃఖం కలిగింది. అయ్యో నేను అప్పుడే చనిపోతున్నానా, నేను ఎంత యథార్థవంతుండే కదా అని గోడ వైపు ముఖం తిప్పుకొని కన్నీళ్లతో ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు. దేవా నేను ఎంత యథార్థంగా నీ ఎదుట ఉన్నానో నీకు తెలుసు కదా అని కన్నీళ్లతో ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇతను ఏడ్చిన దాన్ని బట్టి తన ఆయుష్ పొడిగించాడు. 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నానని. సరే, ఆయుష్ పొడిగించబడింది. పొడిగించబడిన తర్వాత ఏం జరిగింది అంటే తను బాగా ఆరోగ్యవంతుడైనాడు, బలం బాగా వచ్చింది. అప్పుడు బబులోను దేశపు రాజు పత్రికలనిచ్చి కానుకలనిచ్చి పంపిస్తాడు. అక్కడ 2 చోట్ల 2 ఉద్దేశాలు మనం చూస్తాం. ఒకటేమిటంటే నీ దేశము ఎంత అభివృద్ధి చెందడానికి ఏమి కారణము, ఇంత చిన్న రాజ్యము ఇంత త్వరగా అభివృద్ధి చెందడానికి ఏమి కారణము అని ఆ సంగతులు వినటానికి ఎలా జరిగిందని తెలుసుకోవడానికి పంపినట్టుగా ఒక భాగంలో చదువుతాం. ఒకప్పుడు సొలొమోను వరకు ఇశ్రాయేలీలు
అందరూ కలిసి 12 గోత్రాలు ఉన్నాయి. సొలొమోను పాపాన్ని బట్టి 2 భాగాలుగా చీలిపోయింది కనుక యోధా గోత్రం మాత్రమే. తర్వాత బెన్యామీను కూడా వీళ్ళతో కలిసి ఉన్నారు. ఇశ్రాయేలు అంతా అందరూ వేరుగా ఉన్నారు. మరొక భాగంలో ఏం రాయబడిందంటే, ఈ వ్యాధి వచ్చింది కదా, ఇది ఎట్లా బాగయింది, ఎవరు బాగు చేశారు, ఎక్కడ ఏంది ఆశ్చర్యంగా ఉంది, రాజ్యం చూస్తే విస్తరిస్తూ ఉంది, వాళ్ళంటే అందరికీ భయమే. తను అటువంటి వ్యాధి వచ్చిన వాళ్ళు ఇంతవరకు ఎవరు జీవించలేదు, బ్రతకలేదు, చనిపోయారు కదా, ఈయన మాత్రం ఆరోగ్యవంతుడయ్యాడని తెలుసుకోవడానికి వాళ్ళు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, వచ్చినటువంటి వాళ్ళని అంటే పత్రికలు తీసుకొచ్చిన, కానుకలు తీసుకొచ్చిన వాళ్ళని లోపలికి తీసుకొచ్చి తనకున్నదంతా చూపించాడు. తన ధనాగారం, తన లోపల ఉన్న వస్తువులు, తన అంతఃపురం ఏది దాచుకోకుండా చూపించాడు. ఎందుకు చూపించాడు? తర్వాత వాళ్ళు అంతా చూసినారు, వెళ్ళిపోయినారు తిరిగి. అయితే వాళ్ళు వెళ్ళిపోతేనే మళ్ళా ప్రవక్త వచ్చాడు. యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? ఈ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళు దూరం నుంచి వచ్చారు, బబులో నుంచి వచ్చారు. వాళ్ళు ఏం చూశారు ఇక్కడంటే, ఏమీ దాచుకోకుండా అంతా చూపించినాను నేను అన్నాడు. అప్పుడు ఏమన్నా అంటే, రాబోయే కాలంలో వాళ్ళు నీ రాజ్యంలో ఉన్నదంతా దోచుకొని పోతారు, ఏమి మిగలకుండా తీసుకెళ్తారు, ఏముండదు అని అంటూ నీ సంతానము తీసుకెళ్తారు, వాళ్ళు నపుంసకులుగా అయిపోతారు, నపుంసకులుగా చేయబడతారు అని చెప్పిన తర్వాత తాను చేసిన తప్పును తగ్గించుకొని బాధపడ్డప్పుడు దేవుడు మళ్ళా మాట్లాడతాడు. నీ కాలంలో జరగదు, నీ తర్వాత జరుగుతుందని దేవుడు చెప్పటము మనం చూస్తాం. ఆయన గురించి ఏం రాయబడిందంటే, మనసును గర్వించి అని మాట చూస్తున్నాం. ఈ గర్వము చాలా భయంకరమైంది. మనకు తెలుసు పాపములో అన్నిట్లో మొట్టమొదటి పాపం ఏంటంటే గర్వం. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే సాతాను నుంచి వచ్చింది. సాతాను ఏ విధంగా తన యొక్క స్వభావం చూపించాడంటే, నేను దేవునితో సమానముగా నేను చేసుకుంటాను అన్నాడు. ఆయన కంటే ఎత్తైన రీతిగా నా సింహాసనాన్ని హెచ్చించుకుంటాను అన్నాడు. తనకంటూ అనేక మంది దూతలను తన వశంలో చేసుకున్నాడు. తనని తేజో నక్షత్రమా, వేకువ చుక్క అనే బిరుదు వచ్చేటట్టుగా దేవుడు చేస్తే అది దేవుని వల్ల జరిగిందని తనపు మర్చిపోయి తను గర్వించినాడు. దేవుడు వెంటనే కనుక్కున్నాడు. మనసులో వచ్చిన గర్వాన్ని ఎవరూ చూడలేరు, ఎవరూ దాన్ని తెలుసుకోలేరు. మిగతా పాపాలు అయితే వెంటనే కనుక్కుంటారు. అబద్ధం చెప్తుంటే వీడు అబద్ధం చెప్తున్నాడు అని తెలుసుకుంటారు. దొంగ పని చేస్తే కనుక్కుంటారు. ఇంకేదన్నా పాపం చేసి కనుక్కుంటారు. మనసులో గర్వం ఉంది సంగతి చాలాసార్లు తెలుసుకోలేరు. అది ఎక్కువైతే కానీ అర్థం కాదు. ఇప్పుడు దేవుని కోపం వచ్చింది. వాళ్లకు అయ్యా నేను అనారోగ్యంతో ఉంటే నేను ప్రార్థన చేశాను, ప్రవక్తని ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, ఆయుష్ పొడిగించాడు, ఆ అంజరుపు పండ్లతో ఆ ముద్దతో వీపుని కట్టమన్నారు, కట్టాను, బాగా అయిపోయింది, దేవుడు బాగు చేశాడు, దేవుడు ఆయుష్ ఇచ్చాడు, 15 సంవత్సరాలు పొడిగించాడు అని దేవుని గొప్పతనాన్ని గురించి చెప్పుండాలి. తర్వాత అషూర్ రాజు ఎట్ట వెళ్ళిపోయాడంటే, ప్రార్థన చేసినాము అషూర్ రాజు వెళ్ళిపోయాడని చెప్పుండాలి. అలా చెప్పుకోవాలి. తాను హెచ్చించుకొని నేను నా వల్ల జరిగింది అన్న రీతిగా తను ప్రవర్తించాడు. మొదటిది, ఈ పాపం ఎక్కడి నుంచి బయలుదేరిందంటే సాతానులోంచి వచ్చింది. ఇది ఆదాములోకి వచ్చింది. ఆదామా, నేను తినవద్దని పండు తిన్నావా అంటే, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఇస్తే నేను తిన్నాను కానీ నాకు నేనే తినలేదు అన్నట్టు మాట్లాడినాడు. కానీ నేను తప్పు చేశాను ప్రభు అని ఏమాత్రం ఒప్పుకోలేదు. గర్విష్ఠులు
తమ తప్పును ఒప్పుకోరు, పశ్చాత్తాపడరు. అందుకోసమే పద్యం కూడా చెప్తాడు, ధనమిచ్చిన మదమిచ్చిన దుర్గుణము మానక హెచ్చుందని. కనుక గర్వం అనేది ఎంత భయంకరమైందో. ఈ గర్వానికి లోను కాకుండా జాగ్రత్త పడటం ఎంతైనా మంచిది. ఆదాములోంచి వచ్చిన గర్వం ప్రతి ఒక్కరికి వస్తుంది. మంచిగా చదువుకుంటే, మంచి మార్కులు వస్తుంటే, ఉన్నతమైన స్థాయిలోకి వెళితే, మంచి ఉద్యోగాలు వచ్చిన గర్వం ఉంటుంది. అంతేకాదు ఆస్తి బాగా సమకూర్చుకున్న గర్వం ఉంటుంది, డబ్బు దండిగా ఉన్న గర్వం ఉంటుంది, మనుషులు తన చుట్టూ అనేక మంది ఉన్న గర్వం ఉంటుంది. ఎందుకంటే మనిషి యొక్క స్వభావం అంటాడు, నేను నా అని. ఏమి లేని నాకు దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడే అని అనుకోరు మనుషులు. అదే సిరియా సైన్యాధిపతి నయమాన్ సంగతి ఆలోచిస్తే, ఇజ్రాయేల్ చిన్నది వాళ్ళ ఇంట్లో పరిచయం చేస్తూ ఉంది. ఆ యజమానుడు సోమరోనులో ప్రవక్త దగ్గర ఉంటే బాగైపోతాడంటే ఆ మాటకు విధేయత చూపించి అక్కడికి వెళ్తాడు. అప్పుడు ఎలీషా ప్రవక్త బయటికి రాకుండానే, ఆయన కంటికి కనబడకుండానే లోపల చేరి సేవకుడితో వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమని స్నానం చేయమని అని చెప్తే కోపం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన వచ్చి బాగలేని చోటు మీద ఆ స్థలంలో తన చేయి పెట్టి యెహోవా నామమును బాగు చేస్తున్నానని ఏదైనా చెప్తాడేమనుకున్నాను. అవన్నీ చెప్పకుండా నదిలో పోయి మునగమన్నాడే అని తన కోపం చేసుకుంటే, వాళ్ళ దాసుల్లో ఒకడు, నాయన ఆయన ఇంకేదైనా ఒక పెద్ద పని చెప్తే చేయవా, స్నానం చేసి శుద్ధుడు కమ్మని చెప్తే మరి మంచిది కాదా అని అన్నప్పుడు వెంటనే వెళ్ళి స్నానం చేసి బాగయ్యాడు. అంటే తనలో కోపం ఉంది కానీ తగ్గింపు ఉంది, దీనత్వం ఉంది. కనుకనే మృదువైన మాట క్రోధమును చల్లార్చును. మృదువైన మాట సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో ప్రారంభంలో మృదువైన మాట కోపమును చల్లార్చును. ఎవరైనా కోపంతో ఉన్నప్పుడు మనము వాడాల్సింది తిరిగి కోపం కాదు, మృదువుగా మాట్లాడటం మనం నేర్చుకుంటే, దానికోసం అటువంటి గుణం నాకు ఈ ప్రభు అని మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు ఇస్తాడు. అయితే మనం చేయమట్లా కనుకనే మనం కూడా పొరపాటు చేస్తూ ఉంటాం. కాబట్టి అప్పుడు తను బాగయ్యాడు. తనలో ఎంత తగ్గింపు ఉంది. ఈయనకు రాజుకు చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారు? చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కనుక తను తగ్గించుకునే మనసు లేకపోయింది. తగ్గింపు, దీనత్వం అనేది ఎంతో అవసరం. ప్రతి ఒక్కరికి మనము నేర్పించాలి. ఎవరికైనా నేర్పించాలి. ఏదైనా ఒకటి నేర్చుకున్నామంటే, దేవా నీ దయచేత నేను నేర్చుకున్నాను అని పిల్లలకు మనం నేర్పించాలి. ఇంతగా చదువుతున్నానంటే నీ దయ వల్లనే, ఇన్ని మార్కులు వచ్చినాయి నీ దయ వల్లనే, నేను వేసిన పంట అందరికంటే ఎక్కువగా పడింది నీ దయ వల్లనే, నేను చేసే పనుల్లో అందరికంటే చురుగ్గా పనిచేస్తున్నాను నీ దయ వల్లనే. ఇంతెందుకు, ఒక వంట అక్కోళ్ళు మంచిగా చేస్తారు, రుచిగా, ఇది నా వల్ల కాదు ప్రభువా, నీ వల్లనే అని అనుకొని ప్రార్థన చేస్తే అది చాలా రుచిగా ఉంటుంది. నేను చేయగలను, నేను చేస్తాను, నాకంటే ఎక్కువ చేసేవాళ్ళు లేరు అని అనుకుంటే మాత్రం ఆ పదార్థం పాడైపోతుంది. కనుక నేను నా అనేది చాలా ప్రమాదకరం. మనము కొత్త నిబంధనలోకి వస్తే ఆ బలము మా మూలమైంది గాక, అంటే మా వలన వచ్చింది గాక అంటాడు పౌలు గారు. ఎందువల్ల? జీవించేవాడు నేను కాదు, క్రీస్తే ఆయన జీవించున్నాడు. నేను కాదయ్యా, ఇంత పరిచయం చేసింది నేను కాదు,
ఆయనే నాలో ఉండి చేయించాడు. అందుకోసం అంటాడు 1 కొరింథీ 15 అధ్యాయంలో, ప్రయాసపడింది అందరికంటే ఎక్కువగా ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపే నాకు తోడు, దేవుని కృపే. చాలామంది చెప్తుంటారు, నేను ఇలాగ చేశాను, నేను ఇలాగ ఇన్ని పనులు చేశాను, ఇలాగ చేశాను, ఎట్లా చేశానని. చాలా పొరపాటు. దేవుడు ఇంత సహాయం చేశాడు, దేవుడు ఇంత సహాయం చేశాడు అని దేవుణ్ణి మనము ముందు పెట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యం. దేవుడు మన ముందు ఉండాలా, మనము వెనక్కు ఉండాలి. ఇప్పుడు కరోనా వ్యాధి అందరికి వచ్చింది. చాలామంది మనం ఏం చెప్పుకుంటాము, ఏ తెగులు నీ గుడారమును సమీపించదంటారు. ఎవరికంటే మహోన్నతిని చాటున నివసించేవాడే. దేవుడు ముందు ఆయన చాటు నేను ఉంటే, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను అంటాడు పౌలు గారు. నా బలము, నా శక్తి, నా సామర్థ్యం కాదని. కనుక దేవుడు చాటును మనం ఉంటే, దేవుడు ముందు, దేవుని వెనక మనము అలాగూ మనం జీవించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందగలం. మన తర్వాత వాళ్ళకి ఆ మాదిరి చూపించగలం. ఆ ఆశీర్వాదము అనేకులు పొందగలరు, అనేకులు అనుభవించగలరు. అందుకోసమైన సామెతల గ్రంథంలో, నాశనమునకు ముందు గర్వము నడుచును, గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. ఈయన ప్రారంభం బాగుంది, యథార్థవంతుడే, చాలా పనులు చేశాడు. అంతేకాదు పస్కా పండుగ సొలొమోను రోజు తర్వాత పస్కా పండుగ ఆచరించిన వాళ్ళల్లో తర్వాత ఎవరు లేరంట, ఈయనేనంట. అంత ఘనంగా జరిగించాడు. 14 రోజులు చేశారు పస్కా పండుగ. మామూలుగా 7 దినాలు చేయాల్సింది 14 రోజులు. ఇన్ని కార్యాలు చేసి చివరిలో మనసును గర్వించి దేవుని చూపించలేకపోతున్నాం. దేవుని మనము ఎప్పుడు కానీ దేవుని చూపించాలి. మన దగ్గర కూర్చున్న వాళ్ళకి మన ఇల్లు చూపిస్తాం, మనకున్నదంతా చూపిస్తుంటాం. అంతేగాని దేవుడు నీకేం చేశాడు నీ జీవితంలో, అయ్యా ఒకప్పుడు నేను అబద్ధికుడిని, నేను మోసగాడిని, నేను దేవునికి దూరస్తుని ఇలా ఉన్నాను, దేవుడు నా జీవితం మార్చాడు, నా పాపాలు క్షమించాడు, నా రక్తంతో నన్ను కడిగాడు, నా బుద్ధి మార్చాడు, ఒకప్పుడు నా అంతటి మోసగాడు ఇంకొకడు లేడు, ఇలా చెప్పి ఇప్పుడు ప్రభువు దయ వల్ల నేను బాగా అయ్యాను అని ప్రభువుని గురించి మనము చూపెట్టాలి. ప్రభువును ఇతరులకు మనము పరిచయం చేయాలి. ఇది మనం చేయటం లేదు. సాక్ష్యం చెప్తున్నాం. సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా గర్వంతో చెప్తుంటారు కొంతమంది. గర్వంతో నేను ఎన్నికలేని నాకు ఆయన ఉచితమైన కృప నాకు ఇచ్చాడు, ఆయన కృప వల్లే నేను ఈ విధంగా ఉన్నాను. దేవుని చూపెట్టడం నేర్చుకుంటే ఆయన ముందుండాలి, మనం వెనకుండాలి. దేవుని ప్రేమను ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. కనుక ఇలాగ చేసినప్పుడు మనకే కాదు ఆశీర్వాదాలు, మన తర్వాత వారికి కూడా ఆశీర్వాదాలు తీసుకురాగలం. ఈయన కుమారుడు మనష్షే భయంకరమైన వ్యక్తి అయిపోయినాడు. మందిరంలో విగ్రహాలు పెట్టి అక్కడ పూజ చేయడానికి ఆరంభించాడు కొడుకు. ఎందుకు? దేవుడు చెప్పాడు, నీవు మరణం అవుతావు, నీ ఇల్లు చక్కదిద్దుకోమన్నాడు. నువ్వు మరణం అవుతావు, ఇల్లు చక్కదిద్దుకోమంటే ఏమని? తన కుమారుని పిలిచి చెప్పవలసిన వాటిని చెప్పాలి. ఏమేమి బాధ్యతలు అప్పగించాలని చెప్పాలి. పరిపాలన పద్ధతి ఎట్లా చేయాలో చెప్పాలి. తను ఎలాగ దేవుని మీద ఆధారపడ్డాడో, శత్రువులు వచ్చినప్పుడు ఎలాగ దేవుడు సహాయం చేశాడు, యుద్ధం లేకుండానే, యుద్ధం జరగకనే శత్రువు వచ్చిన దాన్ని వెళ్ళిపోయాడు అనే సంగతులన్నీ తన కుమారుడు చెప్పుండు. సరే ప్రభు, నువ్వు నన్ను తీసుకోవాలనుకున్నావు, తీసుకో. అయితే నేను ఎలా చక్కబెట్టుకోవాలన్న ఇల్లు, ఎలాగూ నేను మరణానికి సిద్ధపడాలను, నాకు సహాయం చేయి ప్రభు అని ఉంటే ఎంతో బాగుండేది. తన సంతానము దేవుని మహిమార్థంగా జీవించలేకపోయారు. కనుక ఈ రాజు యొక్క ప్రారంభం బాగుంది, అంతము బాగలేదు. కనుక మన జీవితాలు ఎలాగున్నాయి? నిన్ను నన్ను వాక్యం వింటున్న నిన్ను నన్ను ప్రభు రక్షించినప్పుడు ఎంతో సంతోషపడ్డాం.
ఎంతో ఆనందంగా ఉన్నాం, ఎంతో పరిశుద్ధంగా ఉన్నాం, అనేకులకు సాక్ష్యం చెప్పాం, అనేకులకు సువార్త చెప్పాం. మరి రాను రాను ఈ చివరి అంతానికి వచ్చినప్పుడు అలాంటి స్థితి ఉందా? ప్రారంభం ఎలాగున్నానో అంతకంటే ఎక్కువగా చేయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నామా? అలాగ చేయాలి, మనం అలాగ చేసుకోవాలి. దేవా, చివరి దినాల వరకు నీకు సాక్షిగా ఉంచుకో, నీ సువార్త చెప్పాలి, అనేకుల మీదకు తీసుకొచ్చే పాత్రగా చేయి ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి. అలాగ చేసినప్పుడు దేవునికి సంతోషం. కనుక ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో సొలొమోను రాజు అదే అన్నాడు. ఆయనది ప్రారంభం బాగుంది, అంతం బాగలేదు. విగ్రహాలకు మొక్కాడు సొలొమోను రాజు. ఆయన ద్వారా దేవుడు వ్రాయించిన మాటలవి. కార్య ఆరంభం కంటే కార్యాంతము మేలుగా ఉండాలి, మంచిగా ఉండాలి. మరి నా జీవితం ఎలాగుంది? మనల్ని మనం పరీక్షించుకుందాం, పరిశుద్ధపరచుకుందాం. ఇప్పుడైనా ఇలాగైనా ఈ సందర్భంలో అయినా ఎక్కడైనా దేనికి విరోధంగా మనం జీవిస్తుంటే తగ్గించుకుందాం, మన పాపం ఒప్పుకుందాం, మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుందాం. ప్రభు, నేను బలహీనురాలిని, నా చివరి దినాల్లో అంతం వరకు నమ్మకంగా ఉండి నేను సేవించినట్లు నాకు సహాయం చేయని ప్రభువును ప్రార్థిస్తాం. దేవుడి కొద్ది మాట మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో
బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. మనం ఇప్పుడు ప్రభు రాత్రి భోజనంలో పాలు పంపులు పొందుదాం. మన ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతలు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి, దీన్ని మీరు పుచ్చుకొని తినుడి, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఇలాగ చేయాలని చెప్పాను. ఈ సందర్భంలో మన చేతిలో ఉన్నటువంటి రొట్టెను పుచ్చుకుందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన, దీనిలోనిది మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఇలాగ చేయడం చెప్పాను. మన చేతిలో ఉన్నటువంటి ద్రాక్షారసాన్ని పుచ్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడైన తండ్రి, పూజింపదగిన నామం కలిగిన ప్రభువా, యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఆజ్ఞ చొప్పున మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని సెలవిచ్చావు. ఎవరైనా అయోగ్యంగా చేయవేసింటే క్షమించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీరు దీవించండి, వారి అవసరాలు తీర్చండి, మీ సన్నిహితుడుగా ఉంచండి. తండ్రి, చేరవచ్చిన ప్రతి ఒక్కొక్కరిపై మీ ఆశీర్వాదం ఉంచని ప్రార్థిస్తున్నాం. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి తండ్రి. అంతేకాకుండా అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, వారిని తాకండి, ముట్టమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈ కరోనా వ్యాధి మా దేశంలో నుంచి తీసివేయమని ప్రార్థిస్తున్నాం. ప్రపంచ దేశాల నుంచి కూడా తీసివేయమని ప్రార్థిస్తున్నాం. మా దోషాలు క్షమించమని ప్రార్థిస్తున్నాం. మీ రక్తంతో మమ్మల్ని కడగమని ప్రార్థిస్తున్నాం. మీ సెలవు లేకుండా ఈ వ్యాధి రాలేదు కనుక తండ్రి, మీ యొక్క సెలవుతోనే ఈ వ్యాధి మా నుంచి పూర్తిగా తొలగిపోనట్లు సహాయం చేయండి. ప్రియ ప్రభా, ప్రతి కుటుంబంలో మీ సన్నిధి ఉంచమని ప్రార్థిస్తున్నాం. ప్రియ ప్రభా, సంఘానికి వచ్చే ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, వారి అవసరాలు తీర్చండి, వారి అక్కలు తీర్చండి. మీ కాపుదల భద్రత వరకు దయచేయండి. ఇలాగూ తండ్రి, ఎవరైతే మీ బలలో చేవేశారో వారందరిపై మీ ఆశీర్వాదం ఉంచండి. మౌనంగా ఉన్నవారు మీ కార్యం జరిగించండి. రక్షణ అంటే ఏమిటో వారు గుర్తెరగడానికి, ఎరగడానికి, మిమ్మల్ని అంగీకరించడానికి సహాయం చేయండి. మహిమా ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనకు తోడుగా ఉండి కాపాడును గాక, ఆమేన్. మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించును గాక, ఆమేన్. Thank you for watching. Please like, share and subscribe for more messages. Love you all. ఈరోజు ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ మా ధన్యవాదములు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక, ఆమేన్.